చేశాడు అన్నట్టు అటువంటి మనిషి జొన్నవందనం చెయ్యాలి ఏమి చెయ్యాల మూర్ఖుడు ఏమి తెలియదు రాజకీయం తెలీదు అబ్బని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాడు కోట్లు వేదిక ఇచ్చాడు ఛాలెంజ్ రా సమాధానం చెప్పు నేను అడిగేదానికి సమాధానం రమ్మంటే వేదికకి రావట్లేదు పారిపోతున్నాడు బయట ఉండి గోల్ చేస్తున్నాడు రావాలి అసెంబ్లీకి రాకుండా బయట తిరణాలు చేయటం గొడవలు చేయటం 151 సీటు వచ్చింది ఎమ్మెల్యేగా ఇక నాదే ప్రభుత్వం ఇక నాకు తిరగలేదు అన్నాడు అసెంబ్లీలో ఇంటికి చూపించి నా ఒక్క ఇంటికి కూడా పీకలేరు ఇక అన్నాడు మొన్న ఎలక్షన్ ఏమైందండి బొచ్చు పీకేసి 11 ఇంటికి ఒక ఇంటికి ఆడకి పొరపాటు దిగుపడ్డాయి ఈసారి ఆ ఒక్క ఇంటికి కూడా రాదు జగన్ కూడా గెలవడు ఇది గ్యారెంటీనే పందెం కూడా కాస్తున్నా ఇప్పుడు పందెం 15 లక్షలు పందెం కాస్తున్నా ఇప్పుడు కూడా చాలా మంది జగన్ కూడా రాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా వాళ్ళ నాన్నగారు పద్ధతిని చూసి ఏదో ఒక విధానంలో ఏదో వాళ్ళ నాన్నలాగా చేస్తారన్న ఆలోచనలో చాలామంది ఓటర్స్ అనేవాళ్ళు ప్రతిదానికి కూడా మొగ్గు చూపి అతనికి ఒకసారి అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా సీఎం అవలేరు. ఎందుకు అవలేరు అంటే ఒక రాజకీయ పరంగా మనిషికి ఏం కావాలనేది ఆలోచన అతనిలో లేదు. ఒక కూటమి ప్రభుత్వంలో ఉంది. కాపు కులాన్ని వేరే చేయాలన్న ఆలోచన కోసం జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. అది కూడా ఒక కాపు నాయకుల చేత తిట్టిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా కాపులు తిట్టాడా? లేదు. అంబటి రాంబాబు గారు ఎవరు? ఒక నాయుడు, ఒక కాపు జాతికి సంబంధించిన వ్యక్తిగా ఆయనే తిడతాడు, ఎవరిని తిట్టనీయడు. పిచ్చి మాటలండి. ఇవాళ రాజకీయ పరంగా ఒక ఓటరు చాలా నాడి వేరేగా ఉంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది చాలా వాటికి ఎంచుకునే వ్యక్తుల్లో చాలా వాటికి ఉన్నారు. అంతేగాని ఏదో బురద తీస్తారు, పులుముతారు, బురద అవుతుంది, కడుక్కుంటే పోతుంది యాసిడ్గా. ఇప్పుడు అలా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఎవడో కూడా నాయకుడు అనేవాడు ఓటర్ని ఎంచుకొని ఉన్నాడు. ఏ నాయకుడు కావాలనేది చాలా పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇదే కూటమి ప్రభుత్వం ఇలా కొనసాగితే ఆయన జీవితం మొత్తం మీద కూడా సీఎం కాలేరు. ఇప్పుడు మనిషికి ఒక బిర్యానీ పొట్లం, ఒక క్వార్టర్ బాటిల్, ఒక ఆడద మనిషికి ఒక చీర, 500 రూపాయల నోటు ఇస్తే ప్రతి వాళ్ళు వెళ్తారు. అభిమానం అనేది ఎక్కడ ఉంది? అభిమానం ఉంటే మళ్ళీ నువ్వు 171 సీట్లలో గాను 11 సీట్లకు పరిమితం అయిపోయావు. అభిమానం ఉంటే నువ్వు ఆడుంటావు. ఈ తేప ఒక్క సీటు కన్నా మీకు ఉంటుందా? లేదు, ఏ విధంగా కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఉంది, మాటలు ఉన్నాయి, పనులు చేసేది కాదు. రాజకీయాన్ని పనికిరాడండి. నువ్వు అన్యాయం అయిపోయింది అంటున్నావండి, దానికి రుజువు తీసుకురండి. అసలు చెప్పే మాటలన్నీ నిర్వహించుకోమను. ఏం లేదుగా అని ఊరుకుంటాడు అంతవరకు. చెట్లు కొట్టి గుట్టలు కొట్టి కారుల్లో ఏం కనపడకుండా పరగాలు